ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్ ఒక్క నిమిషం. ఇవాళ ఒక పంట బీమా ఇయ్యమంటే కేసీఆర్ గారు ఇవ్వలేదు, రైతు బీమా ఇచ్చిండు. రైతు బీమా అంటే సార్, రైతు వచ్చిన తర్వాత రైతుకు రైతు కుటుంబానికి 5 లక్షలు మీ బొంద మీద కొట్టుకోండి అని చెప్పినట్టు. అదే రైతు బొంద మీద కొట్టుకోవడం కాదు కేసీఆర్. ఇవాళ పంట బీమా ఇస్తే కుటుంబం, రైతు బతికి రైతు కుటుంబం చక్కగా ఉంటది, చల్లగా ఉంటది. డిస్కస్ చేద్దాం. ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రామరెడ్డి గారు, ఇవాళ అంటే ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని మీరు గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. రెగ్యులర్గా అన్ని ప్రభుత్వాల్లో జరిగే చర్య అనేది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మీరు చేయట్లేదు అంటున్నారా? నాకు అసదుద్దీన్ ఓవైసీకి మా అందరికీ కూడా గతంలోనే మెయిల్స్ వచ్చినాయి, ఈమెయిల్స్ అంటే యాప్ల నుంచి మాకు మెయిల్స్ వచ్చినాయి, దాంట్లో మీ ఫోన్లు కాంప్రమైజ్ అయినాయి, చెక్ చేసుకోండి అనే విధంగా మాకు వచ్చాయి. సో కేంద్ర ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. మేము చేశాము అనే అనుమానాన్ని తీసుకొచ్చి మీరు పాలన మొత్తాన్ని పక్కన పెట్టి ఈ ఒక్క విషయం చుట్టూ మీరు అన్ని ఇష్యూస్ని తీసుకొచ్చి ఆ ఇష్యూ చుట్టూ మాత్రమే ఆపుతున్నారు అనేది మీ మీద చేసిన మరొక ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం కూడా ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన దాని మీద ఎందుకు అంత రాద్ధాంతం? అది ఇవాళ ప్రశ్న. రామరెడ్డి కేసీఆర్ గారు ఏదైనా ఆఫ్టర్ రేస్ మాటలు అంటారు. బిఫోర్ రేస్ చెప్పాలి గుర్రం గెలుస్తుందని. ఆఫ్టర్ రేస్ మాటలు ఆయన అప్పుడు ఆయననే అధికారం వల్ల ఉన్నాడు, రాష్ట్రం వల్ల ఎంక్వైరీ ఆర్డర్ చేసేది ఉండే. అయిన తర్వాత ఆయన టెలిఫోన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారిది ఓటుకు నోటు కేసు ట్యాపింగ్ చేశారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ ఆయనే ఉండే కదా. మరి ఎంక్వైరీ చేసి ఆయన చేతుల్లో ఉంటది కదా, చెయ్యొచ్చు కదా. మమ్మల్ని ఏం కవితను అరెస్ట్ చేయలేదు, మా చేతులు ఉండదు. వ్యవస్థలు ఎవరైనా ఏ వ్యవస్థ దాన్ని పని చేస్తుంటది. విట్నెస్లకు ఎవిడెన్స్లకు టైం పట్టవచ్చు. కానీ వీరు కేటీఆర్ గారు ఇయ్యాలని చెప్తారు ఏంది, మేము మా యొక్క ఫోన్లు ట్యాప్ అయినా ఆ రోజే ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. రాష్ట్రం వల్ల ప్రభుత్వం వాళ్ళది, రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఏది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఆయన మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయిన తర్వాత ఈ రోజు కూడా ఎందుకు ఆ రోజు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టిండు అనేది మేము చెప్తున్నాం. ఈరోజు ఎందుకు వదిలిండంటే ఆయన ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అదే రోజు ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది. ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తే ముఖ్యమంత్రి కుర్చీ పోతుంది కోట్ల, అయిన తర్వాత ఆయన కొడుకుది పోతుంది. దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ పోతాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టిండు. ఎందుకు ఇవాళ దాన్ని కేటీఆర్ చెప్పాలి కదా. ఏసీబీకి 5 సంవత్సరాలు ఎందుకు బయటికి రాలేదు? 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫస్ట్ టర్మ్ లే అయ్యింది. అది కేంద్ర ప్రభుత్వం కూడా ట్యాపింగ్ చేసింది అన్నది కదా ఇప్పుడు మీ మీద ఆరోపణ. ఒక్కటి ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణ ఎవరైనా చేయొచ్చు, కానీ ఎవిడెన్స్లు ఉన్నాయి. అయిన తర్వాత ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పోలీసు అధికారులు చేసిర్రు అని అంటున్నాడో, ఎవరో ఆయన్నే ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు చేసి ఉంటారు, లఫాన్లగాళ్లను ఆ లుచ్చగాళ్ళు. మరి ఆ లుచ్చ దాంట్లో నువ్వు కూడా ఉండి ఉంటావు అని మరి నీది కూడా చేసిరేమో, మీరు ఆయన్నే చేయించడం ఏమో. అప్పుడు నీది కూడా ఐఫోన్ లో మెసేజ్. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్ వచ్చిందంటే ట్యాప్ అయిందంటే వాళ్ళ నాయనే చేయించి ఉంటాడు. ఆయన అనేది ఏంటంటే ట్యాపింగ్ అనే ఒక విషయాన్ని మీరు ఒకటి ఎంతకు బరి తెగించారంటే నిజంగా కూడా వాళ్ళ ఇంటి ఆడియోలు అవి కూడా ఫోన్లు ట్యాప్ చేసిరని మనం చెప్పడం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఎవిడెన్స్ వస్తున్నాయి. అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరండి పాపం సినిమా యాక్టర్ పాపారావు గారు అని ఆర్టీఎల్ ఉంటాడు. ఆయన బాధగతం బయటకు తీయాలి. ఒక్కరిది కాదు, ఏ కోణం వల్ల తీసినా కుంభకోణమే. కేసీఆర్ స్కామ్ పెట్టిండంటే స్కీమ్ పెట్టిండంటే అందులో స్కామ్ లేకపోతే స్కీమే ఉంటుంది. డైరెక్ట్ వైర్స్ అంట ఆయన ఫామ్ హౌస్ కు అన్ని ఎవరెవరు మాట్లాడుతున్నారని ఆయన వేరే ఏం చేయలేదు. మేము అనుభవించినాం రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరిని. రైట్ రామరెడ్డి గారు.